ఎవడైనా నా స్వరం విని కొత్త సంవత్సరంలో నీ బతుకు మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని, నీ సమస్తం మార్చుకొని దేవుడు అంటున్నాడు. అందరూ చూడండి, ఈ హృదయం అంటే గిదే గిదే, తలుపు అంటే గిదే. ఈ తలుపు దగ్గర టక్ 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 కొడుతున్నట. బిడ్డ నేను అందులో వస్తా, అందులో నివాసం చేస్తా, నాకు చోటిస్తావా అని నువ్వు స్తోత్రం డోర్ కనుక తీస్తే అల్లే చెప్పండి గట్టిగా. ఏముంది అక్కడ? అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చప్పటి కొట్టండి గట్టిగా. భోజనం, దేవుతో భోజనం, మజాక దేవుతో భోజనం, దేవుతో భోజనం అట. అల్లే చెప్పండి గట్టిగా. టక్ టక్ అని 2025 కొడితే డోర్ తీయి బిడ్డ. దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తానికి, పాపంలో ఉండడానికి, యేసయ్య నీ కోసం బతుకుతానికి, ఆ పాపంలో ఉండబో. ఎందుకు ఇచ్చిన సంవత్సరము? నువ్వు తందనాడవని, నువ్వు తాగువని, నీ ఇష్టంగా జీవించవని ఇయ్యలేదు. మరొకసారి దేవుడు నీ హృదయం అనే తలుపు యొద్దకు వచ్చి తట్టుచున్నాడు. ఆమె చెప్పడిగడిగా. హృదయం అనే తలుపు యొద్దకు వచ్చి ఏమంటాడుతుండ్రా? ఏమనతాడుతుండంటే ఒక దాసుడు ఒక పాట రాసిండ్రా. ఇది కఠినమైన పాట కానీ పాడని మన ప్రయత్నం చేద్దాం. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని పోలే నిలుచున్నాడు పరికించి చూడు నతడు. పరుడు కాదు రక్షకుండు ప్రాణాస్నేహితుడు. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి హృదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చేర్చుకొనుడి నీ హృదయమున యేసునాథుడతడు. చేర్చుకొనుచు మీకీర్తును చిరజీవము కృతను. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు. కాటిలేని దయగలవాడు సర్వేశు సుతుడు అతడు. మాట వినడి వారలనల్లా సూటిగా రక్షించు అతడు. మాట వినడి వారలనల్లా సూటిగా రక్షించు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి హృదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి హృదయుడగుచు తట్టుచుండు సకల విధములను.